నాగభైరవ సాహిత్య పురస్కారం కానీ, కళా పురస్కారం కానీ, ఆత్మీయ పురస్కారం కానీ ఇచ్చేటప్పుడు మా ఇక్కడ పద్ధతి ఒకటి ఉన్నది. ఆ పద్ధతి ఏమిటంటే, ఎందుకు ఆ పురస్కారం ఆ వ్యక్తికి ఇస్తూ ఉన్నాం, అలాగే బహుమతి పొందినటువంటి ఆ కవితా ప్రక్రియల్లో ఎందుకు ఆ పుస్తకానికి ఇస్తూ ఉన్నాం అనే విషయం చెప్పకుండా మేము ప్రైజ్ ఇవ్వదలుచుకోవాలి. వాళ్ళలో ఉన్న విశిష్టత ఏమిటి, ఆ పుస్తకాల్లో ఉన్న గొప్పతనం ఏమిటి, ఎందుకు ఆ పుస్తకానికి ఇస్తూ ఉన్నాం అనే విషయాలు చెప్పిన తర్వాతనే ఇస్తాం. అందుకని ముందుగా బేరం సుందరరావు గారికి ఈ అవార్డు ఇవ్వటానికి ఆయనకున్నటువంటి యోగ్యత ఏమిటి అనే విషయం గురించి ముందుగా బూసరిపల్లి వెంకటేశ్వర్లు వచ్చి ప్రసంగించిన తర్వాత అప్పుడు సుందరరావు గారికి సన్మానం ఉంటుంది. అధ్యక్షుల వారు మొదలు ఆఖరి వరుసలో ఉన్నవారి వరకు అందరికీ నమస్కారం. మొదటి అనౌన్స్మెంట్ ఏమిటంటే, ఇదే టైంలో తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు మా గురువు గారి మీద ఒక కవితా స్రవంతి పుస్తకం వేసి ఆవిష్కరిస్తున్నారు. తిరుపతిలో జరుగుతోంది. ఇదే టైంలో ఇప్పుడే జరుగుతోంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకర్ నరేంద్ర మా గురువుగారిని గురించి ఇప్పుడే నాకు ఫోన్లో అందింది ఏమిటంటే, ఆయన మాట్లాడడం ముగిసింది, 1 గంట సేపు మాట్లాడాడు. అది ఒక గొప్ప విషయం. ఇక రెండో విషయం ఏమిటంటే, అంటే సుందరరావుని పరిచయం చేయడానికి ముందు నాగభైరవ కోటేశ్వరరావు గారు ఉన్నారు, కానీ నాగభైరవ ఆదినారాయణ లేడు. ఆదినారాయణ 1 సంవత్సరం క్రితం దాకా నాగభైరవ ఆదినారాయణ ఉన్నాడు, కానీ ఆ తర్వాత మట్టిబండి ఆదినారాయణే ఉన్నాడు. ఇది మా ఇద్దరికి పందెం. ఆయన అవే కాదు, నేను 100 పుస్తకాలు రాశాను అని చెప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు, కానీ 100 పుస్తకాలు ఒక పక్క పెట్టినా మట్టిబండే తూగుద్ది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగా మట్టిబండి ఒక 30-35 పేజీల మట్టిబండికి 250 పేజీలకు పైన 302 పేజీల ఇది సమీక్ష పుస్తకం వచ్చిందంటే అది కూడా ఒక రికార్డే. మీ అందరూ ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే రెండోది, సుందరరావుని గురించి మాట్లాడాలా, మా గురువుగారిని గురించి మాట్లాడాలా, ఏది మాట్లాడాలో తెలీదు. ఖచ్చితంగా 12 ఏళ్ల పిల్లవాడిని చేతపట్టుకున్న నాగభైరవ కోటేశ్వరరావు గారి వెంట 55 సంవత్సరాలు నడిచిన వాడిని నేను, ఇప్పటికీ నడుస్తున్నవాడిని. ఎక్కడ సుందరరావు నుంచి అటు ఇటు పోయినా నాగభైరవ కోటేశ్వరరావు గారే ఉంటారు. అటు వెళ్ళిపోయానంటే ఎటు పోతానో తెలియదు. ఇక సుందరరావు విషయానికి వస్తే, మంచి కవి. నాడు నా దేశం ఒప్పుల కుప్ప వయ్యారి భామ, నేడు నా దేశం అప్పుల కుప్ప అయ్యో రామ అని సర్వకాలీనమైన కవిత్వాన్ని రాసిన మంచి కవి సుందరరావు. సుందరరావు నాకంటే జూనియర్. ఎట్లా జూనియర్ అంటే, నేను 7వ క్లాసులో ఉండగా మా మాస్టర్ మా ఊరు వచ్చారు. నేను ఇంటర్మీడియట్ అయిపోయేంతవరకే ఆయన దగ్గర చదువుకున్నాను, డైరెక్ట్ శిష్యుడిని. ఆయన ఇంటర్మీడియట్లో మా ఊరు వచ్చారు సుందరరావు. నాకంటే 2 ఏళ్ళు చిన్న, కానీ ఆయన ఇంటర్మీడియట్లో వచ్చాడు. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఆయన గురుగారితోనే ఉన్నాడు. మేమిద్దరం మా గురించి వీరబాబు ఒక మాట చెబుతాడు మా ఇద్దరి గురించి. ఎందుకంటే ఆయనతో బాధపడతా ఒక్కొక్కసారి కోపం వచ్చి మేము ఎదురుగా ఉంటాం, ఎవరొకరు ఉంటాం. ఏమయ్యా ఈయనలో ఉన్న అవలక్షణాలన్నీ మీ ఇద్దరిలో వచ్చినట్టుందే అంటాడు. మా ఇద్దరికే వచ్చినట్టు అంటే, నిన్న కూడా ఈయన ఒక మాట అన్నాడు. ఒక మాట నేను ఏనుగు నరసింహారెడ్డి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అండి అనగానే, మా అన్నయ్యలాగా నువ్వు కూడా నిమిషం కూడా ఆపుకోవా, వెంటనే ఫోన్ చేసి మాట్లాడాల్సిందేనా అని అరిశాడు. అంటే ఆ గుణాలు మా ఇద్దరి దగ్గరే ఉన్నాయి. చాలా కాలం క్రితం నారాయణ రెడ్డి గారు వస్తే ఆయన్ని రైల్వే స్టేషన్కి పంపించడానికి మేమిద్దరం వెళ్ళాం. దివి సుబ్బారావు గారు వచ్చారు. అప్పుడు ఆయన మాస్టర్కి ఫోన్ చేసి ఒక మాట అన్నాడు. ఎవరో 2 కుర్రాళ్ళండి, ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు తెల్లగా ఉన్నాడు,
వాళ్ళిద్దరు రామలక్ష్మణులాగా ఉన్నారు. నారాయణ రెడ్డి గారిని ఊపిరి ఆడకుండా ఎంగేజ్ చేశారు. ఆయన ఎక్కిన కాడి నుంచి వాళ్ళిద్దరినే తలుచుకుంటూ ఉన్నాడు అని ఫోన్ చేశాడు. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే మేమిద్దరమే. ఇలా సుందర్రావుని అసలు సుందర్రావుని నేను పరిచయం చేయటం అంటే సుమారుగా ఒక పూటంతా మాట్లాడితే కానీ సుందర్రావుని పరిచయం చేయటం తగదు. అమ్మ ఒక విషయం చెప్తాను. సుందర్రావు అద్దంకిలో పుట్టాడు. అద్దంకిలో వెంకట సుబ్బయ్య గారు, అమ్మ పేరు నాన్న పున్నమ్మ గారు, మంచి తండ్రి, మంచి విచక్షణ తెలిసిన తండ్రి. ఆ జ్ఞానం అంతా ఆయనకు వచ్చింది. తమ్ముళ్ళు ఇద్దరిని వ్యవసాయంలో ఉంచినా ఇంకొక తమ్ముడిని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఆయన డిఎస్పిగా రిటైర్ అయ్యాడు. మా భాగ్యలక్ష్మి అదృష్టవంతురాలు, అద్భుతమైన ఇల్లాలు. కనుకనే ఈ అబ్బాయి ఇంటిని ఎంత పట్టించుకున్నా వాళ్ళిద్దరినీ గొప్పవాళ్ళని చేసి మంచి స్థాయిలో నిలబెట్టిన ఘనత భాగ్యలక్ష్మికే చెందుతుందని ఈ అబ్బాయిని తిడుతూ చెబుతున్నాను. ఇక రెండోది, సుందర్రావు మంచి కవిత్వం రాస్తాడు. కవిత్వంలో మా గురువు గారికి నిజమైన వారసుడు నాకంటే సుందర్రావే. ఎందుకంటున్నానంటే సుందర్రావు దగ్గర కావలసినటువంటి ఉన్న వస్తువు ఏదైతే ఉందో, సుందర్రావు కవిత్వంలో వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు నిజంగా నాగభైరవ్ గారి వస్తువు, నాది కాదు. ఒక కవిత వచ్చినప్పుడు ఆయన నన్ను ఒక మాట అన్నాడు, కొంత పేరు వచ్చినాక ఎక్స్పెక్ట్ చేస్తారా, నువ్వు మామూసలోనే ఉంటే ఎట్టా, వెళ్ళిపోవాలి, ఫలానా ఫలానా పుస్తకాలు చదువు, అక్కడి నుంచి నీలో చాలా మార్పు వస్తుంది అని చెప్పాడు. బహుశా ఆ మాట సుందర్రావుకు చెప్పాడో లేదో తెలియదు, కానీ ఈరోజు కూడా సుందర్రావు కవిత్వం చూస్తూ ఉంటే మా మాస్టారి మాటలే గుర్తుకొస్తాయి, మా మాస్టారి కవిత్వమే గుర్తుకొస్తుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. అమ్మా పెట్టుకుంటున్నానయ్యా. నా దేశంలో మనుషులు రెండు రకాలు, ఒకటి చెమట ఊడ్చి బతికేవాళ్ళు, రెండు చెమట ఓడ్చి బతికేవాళ్ళు అని మా మాస్టర్ రాశాడు. సుందర్రావు అంటాడు, ఇప్పుడు నా దేశంలో రెండు భాషలు, ఒకటి మనుషులు లేని మట్టి భాష, $2 రెక్కలు విప్పిన డబ్బు భాష అంటాడు. అది తీయంగానే మాస్టారే కనపడతాడు. ఇంకొక గుణం కూడా ఉంది సుందర్రావు దగ్గర, మాస్టారి అవసరం ఏర్పడితే తప్ప నేను మాస్టార్ని గురించి చెప్పను. మాస్టారి సందర్భం రావాల నన్ను గురించి నేను చెప్పుకునే దిశలో కూడా. కానీ సుందర్రావు దగ్గర మనస్తత్వం ఏమిటంటే ఏదో ఒక రకంగా తను మాట్లాడేది 1 నిమిషమైనా 1 గంట అయినా ఎక్కడో ఒక చోట మాస్టారి ప్రస్తావన తీసుకొచ్చి మాస్టార్ని స్మరించందే కూర్చోడు. అది అబ్బాయిలో ఉన్న నిజమైన ప్రత్యేకత. మొన్న సత్తెనపల్లి సాంబయ్య గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇక్కడ కందిమల సాంబశివరావు మాట్లాడాల్సి వస్తే మాట్లాడడంలో ఎక్కడ నాగభైరవ కోటేశ్వరరావు గారు రాలేదే, సుందర్రావు లేకుండా దిగడే అనుకున్నా. అంతకుముందు రోజే మన ఇద్దరం అనుకున్నాం, దిగడే అనుకుంటే అంతా అయిపోయినాక చివరిలో కూర్చోబోతా ఉండు 1 నిమిషం అని మా మాస్టర్ని తీసుకొచ్చి సన్మానం చేశాడు సాంబయ్య, అందుకు ధన్యవాదాలని చెప్పేశాడు. అంటే మాస్టర్ ప్రస్తావన లేకుండా సుందర్రావు ఉపన్యాసం ఉండదు. అది సుందర్రావుకున్న గురుభక్తి. పోతే సుందర్రావు మంచి పుస్తకాలు వేశాడండి, చాలా మంచి కవిత్వం. ఆయన తొలి రేఖలు, చైతన్యం నా చిరునామా, రెప్పలు రాల్చిన స్వప్నాలు, భూమి తడవని వర్షం, రేపటి ముఖ చిత్రం, ఈ గాయాలకు ఏం పేరు పెడదాం, ఏ పేరు పెడదాం అలా ఏం పేరు పెడదాం అంటే వ్యావహారికంలో కూడా పల్లెటూరు మాటనే తీసుకున్నాడు. ఈ పుస్తకాలన్నీ కూడా మంచివి. ఇందులో ఒక పుస్తకం మా మాస్టర్కి అంకితం చేశాడు, చైతన్యం నా చిరునామా అని. ఆయన చమత్కరిస్తూ ఉండేవాడు. చైతన్యం నా చిరునామా అని వాడు అన్నాడు, వాడికి ఆ చిరునామా ఎవడిచ్చాడురా అనేవాడు. ఇంకో విషయం అండి, మా ఇద్దరిలో ఏదో ఒక తప్పు జరుగుద్ది. ఎక్కడికో చోటుకి వెళ్తాం, కవన విజయానికి ఇద్దరం వెళ్తాంగా, అనుమానం ఏముంది. దాదాపు 550 దాకా కవన విజయాలు జరిగితే మొదటి ఒక 50లో మేమిద్దరం ఉండుండమేమో, కానీ మొత్తం 500లో మేము ఉండుంటాం. వెళ్తాం,
వెళ్తే ఏదో ఒక చోట ఎవరి మీదన్నా కోపం వస్తుంది ఆయనకి. ఎవరి మీద కోపం వచ్చినా ఎదురుగా ఉన్న మమ్మల్నే తిడతాడు ఆయన. ఇది మా అరుణకు బ్రహ్మాండంగా తెలుసు. ఎదురుగా, ఎందుకంటే తిట్లు తినడానికి ఆయన దగ్గర మేమే సిద్ధంగా ఉంటాం అన్నమాట. తిట్టి ఎవరిని తిడతాడో అర్థం కాదు సచ్చి ఒక్కోసారి. మేము ఏం చేస్తామంటే ఇది ఎవరినోలే కాసేపటికన్నా తెలియపోతాయి అంటలే అని మెదలకుండా ఉరుకుంటాం అనమాట. కాసేపటికి తెలుస్తుంది. సుందర్రావు మా మాస్టర్ దగ్గర నుంచి ఇంకొక గుణం పుణికి పుచ్చుకొని తీసుకున్నాడు. అదేమిటంటే ప్రోత్సహించడం. ఈవేళ ఉన్న వాళ్ళల్లో చాలామంది సుందర్రావు ప్రోత్సాహాన్ని బాగా అంగీకరిస్తారు. ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళు సంతోషిస్తారు, అతన్ని గౌరవిస్తారు. టైం అయిపోయిందా? ఇంకొక మాట. అందువల్ల సుందర్రావు గురువుగారిలోంచి ఈవేళ పంచగట్టుకొని వచ్చాడు సుందర్రావు. మా గురువుగారు పంచగట్టుకునేవాడు, కండువా మాత్రం అట్టాడి వేసుకోడు. ఎట్టాడి వేసుకుంటాడంటే మడత విప్పని ఖద్దరు సిల్క్ కండువా అన్న వేసుకుంటాడు. తర్వాత రోజుల్లో షాల్ వేసుకునేవాడు. ఈయన ఇప్పుడు మాట్లాడుతా మా అన్నగారు కోటేశ్వరరావు గారు అన్నాడు, కానీ కోటేశ్వరరావు గారు అని పిలుచుకునేవాళ్ళు కాదు వాళ్ళు. ఈయన కోటేశ్వరరావు అనేవాడు, ఆయనేమో వెంకటేశ్వర్లు అనేవాడు. నాకు తెలుసు అవి. అంత బాగా అసలు ఆయన ప్రకాశం జిల్లా ఏర్పడక ముందే ఒంగోలు జిల్లా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకుడు మా గురువుగారు. అప్పుడు నేను కూడా ఉన్నాను. ఇంతోడిని మంచినీళ్ళు పోసాను నేను ఆ బంతిలో. అది నా అనుభవం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా గురువుగారితోనే ఉన్నాం. ఆయన మరణించినాక కూడా ఉన్నాం. మేము మరణించేంతవరకు ఉంటాం అని చెబుతూ ఒక్కటే మాట, సుందర్రావుకి నాకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే తెలియడం తెలిసినవాడు సుందర్రావు, తెలియడం తెలియని వాడిని నేను. అదే మా ఇద్దరికి ఉన్న తేడా. అది ఆయన కూడా చెప్తూ ఉండేవాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, సుందర్రావు సాహిత్యంలోకి వెళితే ఒక రోజంతా పడుతుంది. అంత మంచి సాహిత్యం రాశాడు. కేవలం పుస్తకాల పేర్లు మాత్రమే నాకు 5 నిమిషాలే ఇచ్చారు. ఇప్పటికే 5 దాటిపోయి ఇంకా 5 నిమిషాలు అయిందేమో తెలియదు. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇక వారిని గురించి చెప్పుకోవడం అంటే మా అరుణను గురించి చెప్తే ఒంగోలుకు తల్లి మా అరుణ. నిజమన్నా, ఇట్లాంటి ఎన్ని అనుభవాలు ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు. అట్లాగే ప్రసాదు చాలా మంచి మిత్రుడు. అన్న ఇక చెప్పక్కర్లా. ఆంధ్రదేశంలో ఈవేళ కవి మిత్రుడు సుబ్బారావు గారు. మా అన్న మా జనరేషన్కి వరకు కాదు, మా జనరేషన్ తర్వాత కూడా ఒంగోలులో డిగ్రీ చదువుకున్న ప్రతి వాడి మీద నల్లూరు వెంకటేశ్వర ప్రభావం ఉండి తీరుతుంది. ఉండింది కూడా. మేమంతా అట్లా బతికిన వాళ్ళమే, అట్లా పైకి వచ్చిన వాళ్ళమే. ఇదిగో వెనక ఇద్దరు వచ్చారు, ఇది రాక్షసి కూడా వచ్చింది. సెలవు, నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, మా గురువు గారిని గురించి పెద్దగా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వనందుకు తిట్టుకుంటూ సెలవు, నమస్కారం. బేరం సుందర్రావు నాగభైరవ కోటేశ్వరరావు గారికే కాదు, మా కుటుంబం మొత్తానికి ఆత్మీయుడు. మా కుటుంబంలో అందరినీ కూడా అన్నగారనే అంటాడు ఆయన. మా అక్కయ్యన అక్కయ్య అని అంటాడు. అట్లా మా కుటుంబంలో సభ్యుడైపోయాడు. సుందర్రావు కానీ వెంకటేశ్వర్లు కానీ వాళ్ళు మాలో నుంచి వేరు కాదు, మా కుటుంబ సభ్యులే వాళ్ళు. అలాంటి సుందర్రావు మా అన్నయ్య వ్యక్తిత్వాన్ని, మా అన్నయ్య కవిత్వాన్ని, మా అన్నయ్య ప్రోత్సహించే తీరుని అన్నిటినీ కూడా కలబోసుకొని ఎదిగినటువంటి వాడు. ఇందాక సుందర్రావు మన వెంకటేశ్వర్లు చెప్పినట్లుగా ఏ సభలో అయినా సరే, అది ఎలాంటి సభ అయినా కావచ్చు, ఏదో ఒక రూపంలో మా అన్నయ్య పేరుని ఉచ్చరించకుండా వదిలిపెట్టాడు. ఆ కారణం చేత సుందర్రావుకి ఈ సంవత్సరం మేము మా కుటుంబం తరఫున ఆత్మీయ పురస్కారాన్ని ఇవ్వాలి అని చెప్పి నిర్ణయిస్తే ముందుగా సుందర్రావు ఒప్పుకోలే. నాకు కాదు, వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి అని ఏదేవో పేర్లు చెప్పాడు. కానీ నాగభైరవ కోటేశ్వరరావు గారికి కుడి ఎడమలుగా ఉండేటువంటి వాళ్ళిద్దరికీ ఇవ్వకుండా వేరే వాళ్ళకి తర్వాత వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఇవ్వటం మాకు నచ్చని విషయం. అందుకనే సుందర్రావుకి ఈ ఆత్మీయ పురస్కారాన్ని ఇప్పుడు ఇస్తున్నారు. అన్నగారు ఆత్మీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
ఆయన తర్వాత పంచి కట్టడంలో మరి మరలా ఎక్కువ మందిని చూడలేదు. అలాంటి వ్యక్తుల్లో బీరం సుందరరావు గారు ఈరోజు అద్భుతంగా పంచి కట్టుకొని వచ్చారు. పంచెగట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడపదాటని వాడు, పంచభక్షాలు తన కంసాన వడ్డించ గోంగూరకై గుటకలేసేవాడు, ఎవడయ్యవాడు ఇంకెవడు మన తెలుగువాడు, బీరమువాడు. ఆయన అనమన్నాడు బీరంవాడని. బీరమువాడు అన్న నల్లూరి వారు. అన్నగారు రండి, మీరు రండి, మీరు రండి, ఇక్కడికి రండి అన్నగారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఏటా కూడా నేను 2 సార్లే కన్నీళ్లు పెట్టుకుంటా. ఒకటి ఆగస్టు 15 మా గురువు గారు పటానికి దండం పెట్టేటప్పుడు, 2 నవంబర్ 16 మా నాన్నగారు బీరం వెంకట సుబ్బయ్య గారి ఫోటోకి దండం పెట్టేటప్పుడు. ఈ 2 సార్లే నేను కన్నీళ్లు పెట్టుకుంటా. ఎందుకు అంటే మా నాన్నగారు నాకు జీవితాన్ని ఇస్తే మా గురువు గారు నాకు ఇంత అన్నం పెట్టి బతుకునిచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ మహానుభావుడి యొక్క ఆశీస్సులు, వారి చేతి చలవ, వారి భుజం చరుపు, అలాగే మమ్మల్ని వెన్నంటి ఉండి, మమ్మల్ని అంటే మేము ఇద్దరం అని చెప్తున్నాం, మమ్మల్ని వెన్నంటి ఉండి మాకు దాదాపుగా ఒక 50 సంవత్సరాల పాటు మమ్మల్ని సొంత బిడ్డల్లాగా చూసుకున్నటువంటి ఒక గొప్ప మానవతావాది, గొప్ప ప్రేమికుడు డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు. నాగభైరవ కోటేశ్వరరావు గారు మా గురువు గారని చెప్పడానికి మేము చాలా గర్వపడుతూ ఉంటాం. చాలామంది మీ పిల్లలకి ఏమి ఇచ్చారు అంటే అంత పొలం ఇచ్చాము, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాము, అంత ఇచ్చాము, ఇంత ఇచ్చామని చెప్పేవాళ్ళు మన దేశంలో చాలామంది ఉంటారు. కానీ మా గురువు గారు శిష్యులే నా ఆస్తి అన్నాడు. శిష్యులే నా ఆస్తి అన్నాడు. ఆయన ఏం మిగుల్చుకోలేదు. కోట్లు సంపాదించాడు, కోట్లు పోగొట్టుకున్నాడు. కానీ ఆయన మిగుల్చుకుంది ఏమిటంటే హృదయం ఉన్నటువంటి శిష్యుల్ని మిగుల్చుకున్నాడు. అటు చిత్తూరు నుండి శ్రీకాకుళం దాకా ఎక్కడికి పోయినా కూడా ఆయనకి డజన్ల కొద్దీ శిష్యులు ఆయన వెంట నడిచేవాళ్ళు. అందుకే మొన్న 15వ తేదీ ఆయన గురించి ఒక గేయం రాస్తూ, ఎవరయ్యా నాగభైరవ కోటేశ్వరరావు గారంటే మళ్ళీ పుట్టినటువంటి వ్యాసుడు అన్నాను. ఆనాడు వ్యాసుడు ఏ విధంగా అయితే కాశీకి వెళ్తూ శిష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్ళాడో, అట్లాగే నాగభైరవ కోటేశ్వరరావు గారు ఎక్కడ ఏ సభకు వెళ్ళినా కూడా ఆయన వెంట ఒక 15-20 మంది శిష్యులు ఉంటారు. అలా శిష్యగణాన్ని ప్రోత్సహించినటువంటి మహోన్నతమైనటువంటి ఉపాధ్యాయులు, జగమెరిగినటువంటి కవి, జగమెరిగిన సాహితీవేత్త డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు. ఆయన పాదసేవ చేశాం. ఆయనకు అనేక విధాలుగా మేము తోడ్పడ్డాం. ఆయన మాకు అనేక విధాలుగా తోడ్పడ్డాడు. అలాగే కుటుంబ విషయంలో కూడా మాకు అనేక విధాలుగా ఆయన సహాయం చేశాడు. మా వెంకటేశ్వర్లు గారికి ఉద్యోగం రావడానికి కానీ, మా తమ్ముడు ఈరోజు డిఎస్పీగా రిటైర్ కావడానికి, మొట్టమొదటి ఎస్ఐ ఉద్యోగం రావడానికి కానీ మా గురువుగారే కారణం. అట్లాగే ఇందాక చెప్పాడు, నేను ఏదో బాగా కవిత్వం రాస్తున్నాను. నేను మంచి కవిని కానే కాదు, మంచి టీచర్ని నేను. అయితే నన్ను లోకం కవిగా కొంచెం ముద్ర వేసింది, కానీ అంత గొప్ప కవినే కాదు. బాగా పాఠాలు చెప్పగలను నేను. ఇంటర్మీడియట్లో నేను మంచి పాఠాలు చెప్పాను. మాస్టర్ గారు నా గురించి ఒక మాట అనేవారు, అరే నువ్వు బెస్ట్ లెక్చరర్ అవార్డుకి ఎందుకు అప్లై చేయలేదు అనుకేవాడు. అడిగితే కాదులే సార్ అన్నాను. నువ్వెందుకు నాకు తెలుసులేరా, నీకు బెస్ట్ లెక్చరర్ అవార్డు వస్తే నాగభైరవ కోటేశ్వరరావు గారు ఇప్పించారు, వాడు బొంద వాడికి ఏం తెలుసు అంటారేమోనని నువ్వు అప్లై చేయలేదు అనేవాడు. అది అబద్ధం, కానీ ఆయన అనేవాడు. కానీ వాస్తవానికి నేను జీవితంలో ఉద్యోగంలో ఉన్నంతకాలం నాకు బెస్ట్ లెక్చరర్ అవార్డు రాలేదు. రిటైర్ అయిన మొదటి సంవత్సరం నాకు ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు ఇచ్చి నన్ను సత్కరించింది. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. అప్పుడు మళ్ళీ నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఇవన్నీ ఏమిటంటే గురువు గారు మాకు ప్రసాదించినటువంటి అదృష్టాలు. అట్లాగే వారు పోయిన తర్వాత నేను చాలా గౌరవాలు పొందాను, చాలా అవార్డులు పొందాను. నేను ఇంటర్మీడియట్ బోర్డ్ సిలబస్ కమిటీ మెంబర్గా ఉన్నాను, పేపర్ సెట్టింగ్కి వెళ్ళాను, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా పనిచేశాను ఇంటర్మీడియట్ బోర్డులో, ఇంకా చాలా చేశాను. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే వారి యొక్క పేరుతోటి ఈరోజు రూపొందించి మా అన్నగారు ఇచ్చినటువంటి ఈ ఆత్మీయమైనటువంటి పురస్కారాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో అందుకోవటం ఒక మహత్తరమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను.
అంటే నాకంటే అర్హత కలిగిన వాళ్ళు ఆంధ్రదేశంలో చాలామంది ఉన్నారు. నేను ఆదినారాయణ గారిని అన్నాను, వద్దన్న గారు నాకెందుకు, మనం కుటుంబంలో ఉండేవాళ్ళం అవార్డు తీసుకుంటే అది బాగుండదు అంటే, నేను ఇస్తున్నాను నోరు మూసుకొని తీసుకో అన్నాడు అంతే. ఆయన అన్నమాట ఇది. అదేమిటండి, కనీసం నన్ను సంప్రదించాలి కదా అవార్డు. నిన్ను సంప్రదించేదంటాయా, నేను సంప్రదించాల్సిన పని లేదంటే మాస్టర్ గారు ఏ విధమైనటువంటి భాష వాడతాడో ఆయన అనుంగు సోదరుడైనటువంటి మా అన్నగారు ఆదినారాయణ గారు అదే భాష వాడతాడు. ఆ ఆత్మీయత, గౌరవం, ప్రేమ నా మీద ఉండబట్టి ఆ విధంగా నన్ను శాసించి ఆదేశించి ఈ కుర్చీ మీద కూర్చోబెట్టి ఈరోజు ఈ ఆత్మీయ పురస్కారం నాకు అందించినందుకు మా ఆత్మీయులైనటువంటి నాగభైరవ ఆదినారాయణ అన్నగారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు, మా తమ్ముడు వీరబాబు గారికి, రాజ్యం అక్కకి, రవీంద్ర అక్కకి, అలాగే మిగిలినటువంటి కుటుంబ సభ్యులందరికీ, సభలో ఉన్నటువంటి నాగభైరవ కోటేశ్వరరావు గారి యొక్క శిష్యగణానికి, వారి ఆత్మీయ బంధువులకి, శ్రేయోభిలాషులకి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. సెలవు. థ్యాంక్ యూ. తర్వాత నాగభైరవ సాహిత్య పురస్కారాలు. అందులో మొదటి బహుమతి లఘు కవితా ప్రక్రియ. ఇందాక చెప్పాను నేను. లఘు కవితా ప్రక్రియలో మొట్టమొదటి బహుమతి పూల పూల వాన రాసినటువంటి వారు ఏనుగు నరసింహారెడ్డి గారు, హైదరాబాదు. వారిని గురించి ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని గురించి సంక్షిప్తంగా సుందర్రావు. మొత్తం 32 పుస్తకాలు వచ్చినాయండి. మొత్తం 32 పుస్తకాలు వస్తే ఆ 32 పుస్తకాల్లో మేము 3 జడ్జెస్ని నియమించాం. ఆ 3 జడ్జెస్లో సుందర్రావు ఒకడు. మేము ఎప్పుడూ లోకల్గా ఉండే వ్యక్తిని ఒక అతను చూసుకుంటాం, ఎందుకంటే ఈ సభలో ఆ పుస్తకాల గురించి మాట్లాడటానికి. రెండవ వారు గుంటూరులో డాక్టర్ రవికుమార్, సూర్యదేవర రవికుమార్. మూడవ వారు ప్రొఫెసర్ వినోదిని, యోగి వేమన యూనివర్సిటీ వినోదిని గారు. ఈ ముగ్గురిని నియమించాం. వాడు ముగ్గురు కూడా ఎంపిక చేసినటువంటి పుస్తకాలు. అందులో మొట్టమొదటిది పూల పూలవాన, రెండవది ఊటుకూరి ఊటుకూరి వరప్రసాద్ గారి మణిపూసలు. ఈ 2 పుస్తకాలు సెలెక్ట్ చేశాం. ముందుగా ఈ పుస్తకాలలో ఉన్న విశేషం ఏమిటి, ఎందుకు దానికి బహుమతి వచ్చింది అనే విషయం గురించి సుందర్రావు మాట్లాడతాడు. తర్వాత నరసింహారెడ్డి గారికి సన్మానం ఉంటుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారి పేరుతోటి 2018లో ఒంగోలు కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి నాగభైరవ సాహిత్య పీఠం, ఈ పీఠం తరఫున మా అన్నగారు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు, వారు మంచి కవి, రచయిత. ఇప్పుడే చెప్పారు మన బూసురుపల్లి వారు మట్టిబండి ఆదినారాయణ గారు అని, అది నిజం కూడా. అలాంటి ఆదినారాయణ గారు ఈ సంస్థకు అధ్యక్షులుగా ఉండి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా సాహిత్యంలో మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి వివిధ ప్రక్రియలకు ఇస్తున్నారు. అట్లాగే కళారంగంలో విశేషమైనటువంటి సేవలు చేసిన వారికి మరొక కళారంగ పురస్కారం ఇస్తున్నారు. ఇప్పుడు జరిగేటువంటి నాగభైరవ సాహిత్య పురస్కారానికి ప్రథమ బహుమతి పొంది ఎంపికైనటువంటి వారు సుప్రసిద్ధ కవి, అలాగే తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి వారు, ప్రస్తుతం తెలంగాణ శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు ఈ ప్రథమ బహుమానానికి ఎంపికైనట్లుగా 3 జడ్జీలు సమిష్టి నిర్ణయంతో ఆ ఎంపిక జరిగింది. ముందుగా మనందరం కూడా వారిని హర్షధ్వానాలతో అభినందిద్దాం ఏనుగు నరసింహారెడ్డి గారిని. ఇక్కడ అవార్డు స్వీకరించేటువంటి నరసింహారెడ్డి గారు, అవార్డు ఇస్తున్నటువంటి ఆదినారాయణ గారు, లేదా అవార్డును ప్రదానం చేస్తున్నటువంటి మా దాత, విఖ్యాత దాత శ్రీ గొల్లపల్లి సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా ఏమిటంటే తెలంగాణకి ఆంధ్రాకి ఇంకా అనుబంధం అలాగే ఉన్నది. రాష్ట్రాలైతే విడిపోయినాయి కానీ గుండెలు విడిపోలేదు, గుండెల్లో ఉండే మమకారం విడిపోలేదు. అక్కడ ఇక్కడ సాహిత్యం పరిమళిస్తూనే ఉంది, ప్రకాశిస్తూనే ఉందని చెప్పడానికి ఈ అవార్డు నరసింహారెడ్డి గారిని వరించిందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే కావాలని వారికి ఇచ్చింది కాదు. వాస్తవానికి ఆ పూలవాన అనేటువంటి పుస్తకం చాలా గొప్ప క్రైటీరియా ఉన్నటువంటి పుస్తకం. ఎందుకు ఆ పుస్తకం అవార్డు పొందిందో 2 మాటల్లో మీకు చెప్తాను. డాక్టర్ నరసింహారెడ్డి గారు జగమెరిగినటువంటి కవి, జనం మనసెరిగినటువంటి కవి. అలాగే కవిత్వం ఎలా రాయాలో తెలిసి రాస్తున్నటువంటి అతి కొద్ది మంది కవుల్లో డాక్టర్ నరసింహారెడ్డి గారు ఒకరు. వారు పంట చేల గట్లను ముద్దాడేటువంటి పల్లీయ కవి. గ్రామీణ జీవన సంస్కృతికి ప్రతిబింబంగా కవిత్వమై ప్రకాశిస్తున్నటువంటి కవి. భావ రామణీయకత,
సమకాలీన సామాజికత, సరికొత్త శైలి సమన్వితంగా చక్కని వస్తు వైవిధ్యంతో నరసింహారెడ్డి గారు కవిత్వమై కురిసిన వానే పూల పూల వాన. ఇదిగో ఈ పుస్తకం. ఈ పుస్తకానికి ప్రథమ భూపతి 10,000 రూపాయలు నగదు బహుమతి వచ్చింది. వారికి మనసారా అభినందనలు. నరసింహారెడ్డి గారి పూల పూల వాన అంటే మనకు ఆకాశం నుంచి వర్షం కురవడం మన అందరికీ తెలుసు. కానీ పూల పూల వాన అనేటువంటిది నరసింహారెడ్డి గారి యొక్క కాగితం చెట్టుకు పూసినటువంటి పూలవాన. అది గుర్తుపెట్టుకోండి. మామూలు చెట్లకు పూలు పూస్తాయి, రాలిపోతాయి. కానీ వారి కాగితం చెట్టుకు పూసినటువంటి పూలవాన, వారి గుండె చెట్టుకు పూసిన పూలవాన ఈ పూలవాన అనేటువంటి కవితా సంపుటి. ఈ కవితా సంపుటిలో ఉన్నటువంటి పూలన్నీ అంటే వివిధ రకాలైనటువంటి ఆ లఘు కవితలన్నీ కూడా చక్కగా అవి పరిమళించాయి, ప్రమోదాన్ని ఇచ్చాయి. పరోపకారంతో మనిషి ఎలా బ్రతకాలో, జీవితానికి ప్రయోజకత్వం ఏమిటో చెప్పినటువంటి గొప్ప కవితలు దీంట్లో ఉన్నాయి. 1-2 కవితలు మీకు చెప్తాను. తాటి చెట్టులో కల్లొకటే చూస్తే ఎలా, వారు రాసినటువంటి పూల వానలో ఉన్నటువంటి చిన్న లఘు కవితలు. తాటి చెట్టులో కల్లొకటే చూస్తే ఎలా, ఆ తల్లి కావ్యాల్ని మోసింది అంటారు. 4 లైన్లు. ఏమిటిక్కడ ఆ తల్లి కావ్యాల్ని మోసిందంటే మన తాళపత్ర గ్రంథాలన్నీ ఇచ్చినటువంటి గొప్ప తల్లి ఎవరు? తాటి చెట్టు. తాటాకులు లేకపోతే మనకు ప్రాచీన సాహిత్యం లేదు. కాబట్టి ఆ తల్లి అనడంలో వారి యొక్క ఆత్మీయత అంటే సరస్వతీదేవి యొక్క స్వరూపాన్ని గుండెల్లో తలుచుకోవడం ఒకటి, తల్లి అంటే గౌరవంగా ఆ తల్లిని గ్రహించడం ఒకటి, అంటే కవితామ తల్లిని గౌరవించడం ఒకటి. కావ్యమై ప్రకాశించింది అనడంలో ఆయన కవి కాబట్టి ఆ చివర ఆ ముగింపుని చాలా చక్కగా చేశాడు. అట్లా ఇంకొకటి, కవిత్వం సభలు ఎలా ఉంటాయంటే పచ్చిక బయళ్లలో పసిపిల్లలు దొర్లినట్లుగా ఉండాలి అంటాడు. కవిత్వం సభలు ఎలా ఉండాలంటే పచ్చిక బయళ్లలో పసిపిల్లలు దొరలాడినట్టుగా ఉండాలి. అంటే అంత స్వేచ్ఛగా ఉండాలి. ఏదో బలవంతంగా తీసుకురాకూడదు. రాజకీయ నాయకుల సభల్లాగా ప్రజల్ని పిలిస్తే రాకూడదు. వాళ్ళంతటా వాళ్ళు 100,000 సంఖ్యలో కవిత్వం సభలకు వచ్చి స్వేచ్ఛగా ఉండి స్వేచ్ఛగా విని వాటిని జయప్రదం చేస్తే అప్పుడు నరసింహారెడ్డి గారి యొక్క ఆ లఘు కవితకి సార్థకత కలుగుతుందని భావిస్తూ ఉన్నా. అట్లాగే మార్చి 8న మనం మహిళా దినోత్సవంగా చేస్తాం. అద్భుతంగా రాశాడు చూడండి. మార్చి 8న మహాసంబరం చేయడానికి చూడండి, ఏ రోజు మహిళలది కాదో చెప్పండి, ఏ రోజు మహిళలది కాదో చెప్పండి, మార్చి 8న మహాసంబరం చేయడానికి అంటాడు. ఒక్క మార్చి 8న ఎందుకు మహిళా దినోత్సవం చేస్తున్నారు? అసలు ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా మహిళలదే కదా. మహిళలు లేకుండా పురుషులు ఎక్కడున్నారు? మహిళల తోడ్పాటు లేకుండా పురుషులు ఎక్కడున్నారు? మహిళల అడుగుల్లో అడుగులేయకుండా మగవాడు ఎక్కడ నిలబడతాడు? కాబట్టి ఆ స్త్రీ పక్షపాతం కాదు, ఇది స్త్రీ యొక్క సాధికారితని కవిత్వంలో చెప్పడం నరసింహారెడ్డి గారి యొక్క ఉద్దేశం అన్నమాట. పని చేయకుండానే ఎలా అలసిపోవచ్చో చూడండి, ఎంత చమత్కారంగా చెప్పాడు. పని చేయకుండానే ఎలా అలసిపోవచ్చో సచివాలయానికి వచ్చి తెలుసుకోవచ్చు అన్నాడు. ఆయన సచివాలయంలోనే పనిచేస్తారు. మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ హోదా మామూలు హోదా కాదు. ఆయన చాలా నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్, నిబద్ధత కలిగినటువంటి కవి. కవికి నిర్భీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఆ 3 ఉన్నటువంటి కవి నరసింహారెడ్డి గారు. కాబట్టి దానికి మళ్ళీ వ్యాఖ్యానం పనిలేదన్నమాట. అట్లాగే ప్రకృతి పూసిందని కాదు పాప నవ్విందని కురిసింది ఈ పూల వాన అంటాడు. ప్రకృతి నవ్విందని కాదు పాప నవ్విందని కురిసింది ఈ పూల వాన అంటాడు. ఇట్లా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి ఇంకొక 2 మాత్రం చెప్తాను. హృదయాన్ని కదిలించేటువంటి లఘు కవితలు. హృదయం పూర్తిగా పునీతం కావాలంటే రెప్ప మూయకుండానే కారిపోయేంత కన్నీరు కావాలి అంటాడు. హృదయం పూర్తిగా పునీతం కావాలంటే రెప్ప మూయకుండానే కారిపోయేంత కన్నీరు కావాలి. అది కవికి ఉండవలసిన ఆర్ద్రత. ఊరికనే కలం పట్టుకుంటే కవిత్వం రాదు. బస్టాండ్లోనో లేకపోతే బెడ్రూమ్లోనో కూర్చొని రాసేది కవిత్వం. ముందు హృదయం ఉండాలి. ఆ రాసేటువంటి కవికి ఆర్ద్రత ఉండాలి. సమాజాన్ని చూసి సమాజం మూలాల్లోకి వెళ్ళి ఆ సమస్యలను తెలుసుకొని కవి రాస్తే అలాంటి ఆర్ద్రత అద్భుతంగా ఉంటుంది. అలాంటి మా నరసింహారెడ్డి గారికి అవార్డును ప్రదానం చేయాల్సిందిగా కోరుతూ చివరగా ఒక అద్భుతమైనటువంటి లఘు కవి చెప్పాడు. కొడుకు సమాధి మీద పొండు పెట్టి తినుకొడక అంది. కొడుకు సమాధి మీద పొండు పెట్టి తినుకొడక అంది. దుఃఖం అవతారమెత్తిన తల్లి.
ఇది చదివితే కళ్ళమిడి నీళ్ళు ఆగలేదు, ఇప్పుడు కూడా కన్నీళ్ళు తమాయించుకున్నాను కానీ కళ్ళమిడి నీళ్ళు ఆగలేదు. అది కొడుకు సమాధి మీద పండు పెట్టి తిను కొడక అంది దుఃఖం అవతారమెత్తిన తల్లి. ఎంత గొప్ప లఘు కవిత ఆలోచించుకోండి. ఇలాంటివన్నీ కూడా ఈ పూలవాన్ అనేటువంటి పుస్తకం నిండా పరుచుకొని ఉన్నాయి, ప్రతి పేజీలో ఉన్నాయి. వారు పుస్తకాలు తెచ్చుంటే కొంతమందికి ఇస్తారు, ఆ తర్వాత అభిమానులు కొంతమంది ఆయన ఫ్రీగా పంపిస్తారు, దయచేసి చదవండి. అలాంటి మంచి పుస్తకానికి లఘు కవితల సంపుటికి ఈ సంవత్సరం నాగభైరవ సాహిత్య పురస్కారం ఇచ్చినందుకు నాగభైరవ సాహిత్య పీఠం వారికి, న్యాయ నిర్ణేతలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసింహారెడ్డి గారిని సత్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆర్జన అర్ధానుస్వారం, ఆస్తి పూర్ణానుస్వారం, బహువ్రీహి సమాసాల సారం, బతుకులో నేను చేరనోచని తీరం, జీవితంలో నన్ తత్పురుషలనంతం, జీతం 1వ తారీఖునే అంతం, చేసేది తెలుగు మాస్టారీ గిరి, ఈదేది కావ్యసుధా లహరి, వ్యవహారికము గ్రాంధికము కాని వాక్యాలు దిద్దడం తప్పనిసరి, కాలేజీలో నా వేషం దేశ్యం బీరం సుందర్రావు గారిలాగా, క్లాసు రూములో చెప్పేది గ్రాంధికం, అది విద్యార్థుల చెవులకు అన్యదేశ్యం అని అద్భుతమైన కవిత ఒకటి జీవన వ్యాకరణం రాయడానికి నాగభైరవ గారు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారో నేను ఊహించగలను. అట్లాంటి ఒక అద్భుతమైన కవి పేరు మీద పురస్కారాన్ని ఇచ్చి ఏనుగు నరసింహారెడ్డి పక్కన చిరకాలం నాగభైరవ కోటేశ్వరరావు గారి పేరు పెట్టుకోవడానికి అధికారం ఇచ్చినందుకు నేను నాగభైరవ సాహిత్య పీఠం వారికి, మరీ ముఖ్యంగా ఆదినారాయణ గారికి వినమ్రంగా తలవంచి నమస్కరిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఏదో అమితాబ్ బచ్చన్ వాళ్ళ నాన్న తన జీవిత చరిత్రను రాస్తూ జీవిత చరిత్రకు ఏం పేరు పెట్టాలి అని ఆలోచించి క్యా కహూ క్యా భూలు అన్నాడు. ఇప్పుడు భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు, బీరం సుందర్రావు గారి ముద్దు ముచ్చట ఆట చూసిన తర్వాత నేను మెయిన్ ఎజెండా అదే చేసుకొని మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ టైం 8 నిమిషాలు అని ఆదినారాయణ సార్ మొదలు చెప్పారు. కాబట్టి ఈ వేదిక మీద ఉన్నటువంటి తేళ్ల అరుణ గారి స్పీచ్ను నెల్లూరులో విన్నాను. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ చాలాసార్లు విన్న పేర్లు కానీ ఇప్పుడు కొత్తగా చూస్తూ ఉన్నాను. అందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. నేను బీరం సుందర్రావు తర్వాత భూసురపల్లి వెంకటేశ్వర్లు లాగా కొట్లాడుకొని వేదికల మీద కూడా ఇంచుమించు అట్లాంటి సంవాదాలు, ఆత్మీయ స్పర్శలు చేసుకున్న ఒక మిత్రుడు ఆత్మకూరి బాలచెన్నయ్య ఈ ఊర్లోనే ఉంటాడని నేను ఏం మాట్లాడుకునే వాళ్ళమంటే, బాలచెన్నయ్య నేను ఒంగోలు నల్లగొండ అచ్చం ఒకేలాగా ఉంటాయి, ఇది ఆంధ్ర అది తెలంగాణ కానీ అని అనుకునేవాళ్ళం. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఆయన క్లాస్మేట్స్గా ఉన్నప్పుడు మనం పోలికలు చెప్పుకుందాము అని, నల్లగొండలో వానపడదు, అచ్చం ప్రకాశంలో కూడా వానపడదు అని చెప్పేవాడు. నల్లగొండలో పెద్దగా ప్రాజెక్టులు లేవు, ఒంగోలులో కూడా పెద్దగా ప్రాజెక్టులు లేవు. ఈ మాట గుర్తు తెచ్చుకొని కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి సార్తో మాట్లాడుతూ ఈ రూట్లో వస్తున్నాను, అద్దంకిలో ప్రళయ వేమారెడ్డి అవశేషాలు ఏమైనా దొరుకుతాయేమో అని, లేదా కనీసం ఎర్రన అవశేషాలు ఏమైనా దొరుకుతాయేమో అని అడిగాను. లేదు నాయన అదంతా పాతకాలం, ఇప్పుడు మామూలు ఊరే ఉంది అని చెప్పారు. ఇవి చూస్తూ వస్తూ ఉంటే గుడిపాటి ఏమన్నాడంటే, నువ్వు ఒంగోలు మొట్టమొదటిసారి పోతున్నావు కదా, ఒంగోలు మొట్టమొదటిసారి ఎవరు చూపిస్తున్నారు నీకంటే నాగభైరవ కోటేశ్వరరావు గారు చూపిస్తున్నట్టే, మనం వారిని చూడలేదు కానీ వారి ద్వారా ఒంగోలుని చూస్తున్నాను అంటే గుండ్లకమ్మని చూసి రమ్మని చెప్పాడు. నేను సముద్ర తీరం చూద్దామనుకున్నా అంటే సముద్ర తీరంలో కలిశాక
కనిపించదు. అది గుండ్లకమ్మనే మొదలు చూడు అంటే మేము గుండ్లకమ్మను సముద్ర తీరాన్ని రెండూ చూడడానికి ఈ బహుమతి నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. అందుకు కూడా నేను వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే నాకు 10,000 రూపాయల బహుమానం ఎంత పెద్దదో బీరం సుందర్రావు మాస్టారు నా పుస్తకం మీద చేసిన విశ్లేషణ అంతకంటే పెద్దది అనిపించింది. కళ్ళు అనగానే లొట్టి జ్ఞాపకం వస్తుంది, కళ్ళు అనగానే కావ్యాలు కూడా జ్ఞాపకం రావాలని నేను చెప్పాను. ఇంకా ఒక మాట ఏం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ మొత్తం మినీ కవిత్వానికి లేదా చిన్న కవిత్వానికి పేర్లు ఏవైనా ఉండొచ్చు. చాలా పెద్ద పీట వేసినందుకు నేను హృదయపూర్వకంగా మాస్టర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంగ్లీషులో సానెట్ ఉంది, హిందీలో దోహా ఉంది, కన్నడంలో వచనం ఉంది, ఉర్దూలో గజల్ షేర్ ఉంది, ఫారసీలో రుబాయి ఉంది, అట్లాగే తెలుగులో ద్విపద కూడా ఉంది. ద్విపదకు కూడా స్వతంత్ర వ్యక్తిత్వమునే ఇండిపెండెంట్ నేచర్ ఉండేటటువంటి స్టాండ్జాలు చాలా ఉంటాయి. శ్రీనాథుడు చెప్పాడంటారు, పగవృద్ధి పొందించు భ్రష్టులే కాని అడగించు నేర్పరుల్ అవనిలో లేరు, పోరు మంచిది కాదు భూమినెప్పుడును. ఏ 2 పాదాలు తీసినా అది ఇండిపెండెంట్ పోయం. శతకంలో ఒక పద్యాన్ని తీస్తే కూడా ఇండిపెండెంట్ పోయం. దానికి ఆధునిక రూపమే మినీ కవిత్వం లేదా చిన్న కవిత్వం లేదా లఘు కవిత్వం అని నేను అనుకుంటూ ఉంటాను. మనకందరికీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక మాట వినేవాళ్ళం ఏంటంటే, తొండ ముదిరి ఊసర వెళ్ళి అవునో కాదో ఆలోచించాలి, కానీ దొంగ ముదిరితే ఆలోచించకుండానే చెప్పాలి వాడే దొర. ఈ లైన్ విని చాలా పులకించిపోయాం. అట్లాగే ఒక కవి అన్నాడు ఉర్దూలో, తెలుగులో విట్ అండ్ సెటైర్ చాలా తక్కువ, దాన్ని బాగా పండించడానికి ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు నాగభైరవ కోటేశ్వరరావు గారు. ఉర్దూలో ఒక కవి చెప్తాడు, జియో జియో క్యా కమాతే హో జీవన్ భర్, జియో క్యా కమాతే హో జీవన్ భర్, నా కఫన్కు జేబ్ హై నా ఖబర్ మే అల్మారా అంటాడు. అరే జీవించురా, ఏమి సంపాదిస్తావు జీవితం మొత్తం, నీ శవం మీద కప్పే గుడ్డకు జేబుండదు, బొందలో అల్మారా ఉండదు అని దాని అర్థం. అట్లా గాలిబ్ కూడా చెప్పాడు, చిన్న కవితల సారం చాలా పెద్దది. దుఃఖ విషమింక గళమునే దూరలేదు, నరముంజేరినప్పుడెంత నరకమౌనో అని చెప్పాడు. అది కూడా చిన్న కవితల సారమే. తెలుగువాడే అయినటువంటి సామల సదాశివ ఒక అద్భుతమైన వాక్యం చెప్పాడు, ఉర్దూలో చెప్పాడు, జానే వాలే కభీ వాపస్ ఆతే నహీ లేకిన్ జానే వాలోం కా యాద్ ఆతీ హై అని. ఇంకా చెప్పాలి అంటే చాలామంది జాఘట్ ప్రేమన సంచరే, పాతకాలంలో కబీర్ చెప్పాడు, జాఘట్ ప్రేమన సంచరే సాఘట్ జాన్ మసాన్, జైసే ఖాలులు హారికి సాసలేత్ బిన్ ప్రాన్ అంటాడు. ఇట్లాంటి చిన్న చిన్న పోయమ్స్లో ఉండేటటువంటి పెద్ద సారాన్ని ఇటీవలి కాలంలో హిందీలో ఉర్దూలో ప్రూఫ్ చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. తెలుగులో దాని లోపం చాలా ఉంది. ఆ లోపాన్ని పూరించడానికి ఈరోజు నాగభైరవ పురస్కారాన్ని మినీ కవిత్వానికి ఇచ్చినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఒక గొప్ప గౌరవంగా ఇది భావిస్తూ నా బాధ్యత పెరిగింది అని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. నేను రాసే ప్రతి వాక్యంలో ఫీల్ అయింది తప్ప వేరేది రాయను. కాబట్టి ఆ ఫీలింగ్ను గుర్తుపట్టినందుకు ముఖ్యంగా ఇక్కడ కొత్త కవి మిత్రులు, కొత్త వాళ్ళు కాదు, పాత కవి మిత్రులు. నిజానికి అంకమ్మరావు గారు నేను వేదికల మీద పరస్పరం కలవలేదు, కానీ జూమ్లలో చాలాసార్లు కలిసాం. ఇప్పుడు వేదిక మీద వారి స్వరమాధుర్యాన్ని ఆస్వాదించి నేను అబ్బురపడిపోయాను. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. నిజానికి లఘు కవితా ప్రక్రియలో నాకు తెలిసి ఎవరు బహుమతులు పెట్టిన వాళ్ళు లేరు. మొట్టమొదటిసారి మనమే పెట్టాము. మంచి పుస్తకానికి మనం బహుమతి ఇవ్వటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తర్వాత రెండవ పుస్తకం మణిపూసలు. ఈ మణిపూసలు రాసినటువంటి కవి ఊటుకూరి వరప్రసాద్ గారు. మణిపూసల గురించి సుందర్రావు మాట్లాడతాడు. నాగభైరవ సాహిత్య పురస్కారానికి ద్వితీయ బహుమతిగా డాక్టర్ ఊటుకూరి వరప్రసాద్ గారు రచించిన మణిపూసలు, ఊటుకూరి మణిపూసలు అనేటువంటి ఈ లఘు కవితల సంపుటిని ఎంపిక చేయడం జరిగింది. ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఇందాకనే చెప్పారు, వినోదిని గారు, డాక్టర్ సూర్యదేవ రవికుమార్ గారు, నేను, ఈ ముగ్గురం కూడా సమిష్టి నిర్ణయంతో ఈ ద్వితీయ బహుమతిని ప్రకటించడం జరిగింది. డాక్టర్ ఊటుకూరి
వరప్రసాద్ గారు ఉపాధ్యాయులుగా ఇటీవలే వారు ఉద్యోగ విరమణ చేశారు. మంచి నిబద్ధత ఉన్నటువంటి కవి. ఆ పుస్తకంలో ఉండే విశేషాలు సంగ్రహంగా 2 నిమిషాలు. ఆధునిక కవిత్వంలో అనేక రకాలైన కొత్త రూపాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. కవులు వాటికి తోచిన పేర్లు పెట్టుకొని పాఠకులకు పరిచయం చేస్తున్నారు. నానీలు, రెక్కలు, నానోలు, హనీలు, హైకూలు, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కవితా రూపాలే తప్ప ప్రక్రియలు కాదు. ఈ మాట మా గురువు గారు చెప్పింది, నరసింహారెడ్డి గారు చెప్పింది. ఇవి కవితా రూపాలే కానీ ప్రక్రియలు కావు. ఎస్ 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 ఓకే, ఇవి కవితా రూపమే, ప్రక్రియ కాదు. వారు చెప్పారు, అదే మాట ఇక్కడ కోట్ చేస్తున్నా. ఈ పుస్తకంలో అంత్యప్రాసల సొగసుతో 4 పాదాల నియమంతో ప్రాపంచిక సత్యాలను, అనుభవాలను, అనుభూతులను అందంగా అభివ్యక్తం చేసినటువంటి కవి మన ఊటుకూరి వరప్రసాద్ గారు. చక్కని భాషలో చిక్కని భావాన్ని చక్కగా చెప్పారు మన ప్రసాద్ గారు. మణిపూసల్లో అభివ్యక్తి నైపుణ్యం ఉంది, వస్తుధ్వని ఉంది, సామాజికత పుష్కలంగా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి రెండు చూడండి. అన్నం పెట్టని సుతుడు, ప్లీజ్ సైలెంట్ ప్లీజ్. అన్నం పెట్టని సుతుడు, ఆపద తీర్చని హితుడు, ఉండి ఏమి లాభమిలా, బతికి ఉన్నట్టి మృతుడు అంటాడు. అంటే అన్నం పెట్టని సుతుడు, ఆపద తీర్చని హితుడు, ఉండి ఏమి లాభము ఈ భూమి మీద, బ్రతికి ఉన్నట్టి మృతుడు. పైన 3 వాక్యాల్లో కూడా అంత్యప్రాస వచ్చింది, సుతుడు, హితుడు, మృతుడు. ఆ మధ్య 3వ వాక్యంలో మాత్రం అంత్యప్రాస ఉండదు. ఇలా ఇది ఒక కొత్త రూపం అన్నమాట. దీన్ని ఫామ్ చేసినటువంటి ఆయన పేరేం పేరండి? సత్యనారాయణ గారు దీన్ని ఫామ్ చేశారు. ఆ రూపంలో వీరు రాశారు. ఇంకొకటి చూడండి. జీవించుట మనిషితనం, సాధించుట ఋషి సుగుణం, సుఖమయ జీవనానికి శ్రమించుటే మూలధనం అన్నారు. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. మణిపూసల్లో ఇంకొక లఘు కవితని. జీవించుటే మనిషితనం, సాధించుటే ఋషి సుగుణం, సుఖమయ జీవనానికి శ్రమించుటే మూలధనం. ఈ మనిషితనానికి మూలధనానికి లింక్ ఉంది. మనిషితనం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రమ నుంచి వస్తుంది. ఆ శ్రమ ఏమిటి? మనం చేసేటువంటి శ్రమకు వచ్చేటువంటి మూలధనం. కాబట్టి ఆ మనిషితనానికి మూలధనానికి మూలం ఏమిటంటే మనిషి చేసేటువంటి శ్రమ. చాలా చక్కగా ఔచిత్యవంతంగా దాన్ని చెప్పారు. వారికి మనసారా ఒక్కసారి మీరు అందరిలో అభినందనలు తెలియచేయండి. అట్లాగే ఒక చోట అంటాడు వారు, వేమన నా కవన గురువు, జాషువా నా భావ తరువు, కవిత్వమై మురిపించిన నాన్న నా తొలి గురువు అంటారు. అలా వాళ్ళ నాన్నగారు వారి తొలి గురువు. వేమన గారి యొక్క కవిత ప్రేరణతోటి, జాషువా గారి యొక్క భావ విప్లవంతో, సామాజిక భావ విప్లవం ఆలోచనతోటి వారు ఈ మణిపూసలు రాశారు. చాలా చక్కని కవితలు ఉన్నాయి దీంట్లో. వారు పుస్తకాలు ఇస్తే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ డాక్టర్ వరప్రసాద్ గారిని ఆత్మీయంగా సత్కరించవలసిందిగా నాగభైరవ సాహిత్య పురస్కారంతో కోరుతూ ఉన్నాను. గుత్తికొండ సుబ్బారావు గారు శాలువాతో సత్కరిస్తారు. ప్రసాద్ బాబు శాలువా. డాక్టర్ జక్కంపూడి సీతారామారావు గారు చుండి వెంకన్నరావు పక్షాన 5,000 రూపాయలు బహుమతిగా ఇస్తారు. సింగారావు మొమెంటో ఇస్తారు. గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నాగభైరవ కోటేశ్వరరావు గారితో నాకు చాలా కొంచెం పరిచయం ఉందండి. 1990 ఆ ప్రాంతంలో విశ్వామిత్ర సినిమా కథకు రాసే రోజుల్లో వారి కుమార్తె ఐడిఏ జీడిమట్టలో ఉండేవారండి. వారి అల్లుడు గారు వెంకయ్య గారు నాకు పరిచయం. అప్పటికే నేను మామూలుగా సారి కొన్ని పుస్తకాలు చదవటం జరిగింది. ఆ తర్వాత వారి కవన విజయం చూశానండి. హైదరాబాద్లోనే కవన విజయం చూశాను. చూసిన తర్వాత ఆయన కవిత్వం అంతా కూడా చదవటం మొదలుపెట్టాను.
ఆ తర్వాత సార్ను కలిసిన తర్వాత చాలా విషయాలు, కవిత్వానికి సంబంధించిన విషయాలు ఆయనతో చర్చించడం జరిగిన తర్వాత వారు చాలా సంతోషపడ్డారు. మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది అని చెప్తూ ఏదో నా చేత ఒక పేజీ మ్యాటర్ రాయించిన తర్వాత నా హ్యాండ్ రైటింగ్ బాగుందని చెప్పేసి, ఇలాంటి హ్యాండ్ రైటింగ్ వాళ్ళ కోసం మేము చాలా చూస్తున్నామయ్యా, నాకు దొరకట్లేదు, నిజంగా నాకు రెగ్యులర్ పిక్చర్స్ ఉంటే నేను అసిస్టెంట్కి తీసుకెళ్ళేవాడిని అని చెప్పేసి వారు అనటం జరిగింది. ఆ విధంగా వారితోటి పరిచయ భాగ్యం జరిగింది. ఆ తర్వాత వారి సాహిత్యాన్ని అంతా కూడా చదువుకున్నాను. అప్పుడు నాకు వారు నాగభైరవ కవితా కదంబం అనే పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ విధంగా నాగభైరవ కోటేశ్వరరావు గారితో మరి పరిచయం ఏర్పడ్డది. తర్వాత వారి సాహిత్యాన్ని గౌరవంగా చదివాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నా కవితల ద్వారా మరలా ఆ గౌరవాన్ని పొందటానికి, వారి పేరు మీద అవార్డు తీసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి అవార్డు నేను లాస్ట్ ఇయర్లో ఇక్కడికి వచ్చినప్పుడు సార్ వాళ్ళందరినీ కలిశాను, మాట్లాడాను. వారందరూ కూడా చాలా ఆత్మీయంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గుత్తికొండ సుబ్బారావు గారు ఎలా ఫీల్ అయ్యారో నేను కూడా అలాగనే ఫీల్ అయ్యాను. ఎందుకంటే నిజంగా సాంస్కృతిక రాజధానికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. తర్వాత చాలామంది చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. కనుక మరొకసారి ఒంగోలు పట్టణానికి రావడానికి నాకు ఈ అవకాశాన్ని మరి నాగభైరవ కోటేశ్వరరావు గారు, నాగభైరవ సాహిత్యపీఠం నాకు అందజేసినందుకు వారిస్తున్న బహుమతి కొరకు నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 3వ పురస్కారం నాగభైరవ కళా పురస్కారం. నాగభైరవ కళా పురస్కారం ఈ సంవత్సరం వైఎస్ కృష్ణేశ్వరరావు గారికి ఇస్తున్నాం. వైఎస్ కృష్ణేశ్వరరావు గారిని గురించి డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు పరిచయం చేస్తారు. వేదిక పైన ఉన్న అందరికీ కళాభివందనం. ఈరోజు నాగభైరవ కళా పురస్కారం ప్రఖ్యాత రంగస్థల నటులు, దర్శకులు, రచయిత, 3 లక్షణాలు కలగలిపినటువంటి త్రివేణి సంగమం లాంటి కృష్ణేశ్వరరావు గారికి ఇవ్వడం జరుగుతుంది. యాదృచ్ఛికమో మరేమో కానీ నటన, రచన, దర్శకత్వం 3 లక్షణాలు కలిగి ఉన్నటువంటి రంగస్థల ప్రముఖులు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదుగా ఉన్న నేపథ్యంలో ఒంగోలులో 4 ఉండడం విశేషం. ఒకరు ఎంవిఎస్ హరనాథరావు, 2 విఎస్ కామేశ్వరరావు, 3 ఇసుకపల్లి మోహన్ రావు, 4 పాటిబండ్ల ఆనందరావు. ఇంకా ఆంధ్రదేశంలో జంజాల ఇటువంటి వాళ్ళు కొంతమంది ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఆ 3 లక్షణాలున్న నటనో, రచనో, దర్శకత్వమో ఒకటి హైలైట్ అయ్యి మిగతాయి ద్వితీయ స్థానంలో ఉంటాయి. నేను 1970 నుంచి నాటక రంగంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడు వీళ్ళందరినీ నిశ్చితంగా పరిశీలించినప్పుడు ఒకరితో ఒకరు పోటీ పడేటువంటి అరుదైనటువంటి సంఘటన ఒక కృష్ణేశ్వరరావులో మాత్రమే ఉంది. అంటే అతను నటుడిగా గొప్పవాడా, రచయితగా గొప్పవాడా, దర్శకుడిగా గొప్పవాడంటే ఆయన నాటకాలను చూస్తే 3 సమాన స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి వాటి గుణ నిర్ణయం చేయటం చాలా కష్టమైనటువంటి విషయం. అంత విలక్షణమైనటువంటి నటదర్శక రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు. ఆయన దాదాపు 10-15 నాటికలు రాశారు. దాదాపు రాసినది ప్రతి కూడా రంగస్థలం మీద అద్భుతంగా పండాయి. ఒక రోజు చస్తున్న మనిషి, ఒక గొంగళి పురుగు, ఒక కాళ్ళు గడిగిన చేతులు, ఒక సంపద, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఒక కళాఖండమే. సామాజిక అంశాలను స్పృశించి దానికి అద్భుతమైనటువంటి ఒక కథనంతో, మంచి సందేశంతో నాటక రచన చేసి నటిస్తూ దర్శకత్వం వహించినటువంటిది
ప్రతిదీ కూడా ఒక కళాఖండమే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, సమయం లేదు కాబట్టి. ఈటీవీ2 ప్రారంభమైనటువంటి సమయంలో రంగస్థలం మీద ప్రముఖమైనటువంటి నాటికలన్నింటినీ రామోజీ ఫిలిం సిటీలో ఒక చిత్రంగా రూపొందించి వాటిని ఈటీవీలో ప్రసారం చేయటం జరిగింది. అందులో 22 నాటికల్ని ప్రతి ఆదివారం కూడా ప్రదర్శించేవారు. రామోజీరావు గారు కావాలని ఈ ప్రక్రియని చూద్దాం ఎలా ఉందో అని చెప్పి ప్రతి ఎపిసోడ్ ప్రతి నాటికి కూడా చూసేవాడు. 22 చూసిన తర్వాత ఆయన జడ్జిమెంట్ ఏమిటంటే, వైఎస్ కృష్ణేశ్వరరావు గారు రచించి నటించి దర్శకత్వం వహించినటువంటి సంపద నాటికను చూసి కనీసం 20-30 సార్లు నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. ఆ నాటిక నన్ను కదిలించినంతగా ఏ సినిమా ఏ నాటిక కూడా ఇంతవరకు నన్ను కదిలించలేదు. నాకు జీవితంలో బాగా నచ్చినటువంటి మొట్టమొదటి నాటిక సంపద అని చెప్పి అన్నారు. కృష్ణేశ్వరరావు ఆచితూచి చిత్రిక పట్టి ఒక శిల్పాన్ని అయితే ఎట్లా చెక్కుతాడో రచయితగా అంత గొప్పగా సన్నివేశ కల్పన కానీ సంభాషణలు కానీ కూరుస్తాడు. నటన అత్యంత సహజంగా ఒక పాత్ర ఎంతవరకు నటించాలో అంత తగుమాత్రంగా నటించేటువంటి ఒక అద్భుతమైన నటుడు. తన రచన తన నటనని ఆ దర్శకత్వం అనేటువంటి చట్రంలో అందంగా అద్భుతంగా ఇమిడ్చి ప్రజెంట్ చేయటంలో తనకు తానే సాటి. ఈ 3 లక్షణాలని సమానంగా పోషిస్తున్నటువంటి అత్యంత అరుదైనటువంటి రంగస్థల ప్రముఖుడు కాబట్టి కృష్ణేశ్వరరావు గారికి ఈ పురస్కారం రావటం మా అందరికీ కూడా చాలా సంతోషం. నిజంగా మా కళా రంగం అంతా కూడా కృష్ణేశ్వరరావుకి అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందాక ఆదినారాయణ మొట్టమొదటిలో చెప్పాడు, నాగభైరవ కళా పురస్కారాన్ని మేమే ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నామంటే 1981లో అప్పుడే ఉద్యోగం చేరిన తొలి రోజుల్లో ప్రకాశం జిల్లా మార్టూరులో కవి సమ్మేళనం జరిగితే తెలిసి తెలియని ఆవేశంతో ఆలోచనతో ఓ గేయం రాస్తే అయిపోయిన తర్వాత నన్ను పక్కకు పిలిచి, గేయాలు రాసేవాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు, నువ్వు రాయాల్సినటువంటి అవసరం లేదు, నీకు నాటకం ఇంట్రెస్ట్ కాబట్టి నాటక రచన వైపు నాటక పరిశోధన వైపు వెళ్ళని మొట్టమొదటిసారిగా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి నడిపించాడు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆ శ్రీకారం చుట్టినటువంటి వాడు నాగభైరవ్ కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి మేము ఈ పురస్కారాన్ని అందిస్తున్నామని తెలియజేస్తూ నమస్తే. అన్నమనేని ప్రసాద్ గారు, రజితమూర్తి గారు, రండి రండి సార్ మీరు. డాక్టర్ గారు, చంద్రరావు, రాఘవ, మల్లికార్జునరావు,
ప్రేక్షకులందరికీ నమస్సులు. మిత్రులారా, కృష్ణేశ్వరరావు గారి సంపద గురించి రెండు మాటలు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకుల్ని అన్ని భాషల్లో రాయబడి సామ్రాజ్యవాదాలను కూల్చివేసిన నవల అమ్మ. సత్యజిత్ సినిమాలో ఒక ముసలమ్మ ఉంటుంది, పతేరి పాంచాలిలో. ఆ అమ్మాయి ఏమీ చేయదు. ముందు చెప్పినటువంటి అమ్మ చైతన్యాన్ని రగిలించింది, సామ్రాజ్యాలను కూల్చివేసింది. గద్దర్ గారి సిరిమెల్లి చెట్టు కింద చిన్నబోయి కూకుందావేంది అమ్మ అంటూ ఒక గేయం రాశారు. ఆ గేయంలో అమ్మ తపనని వినిపిస్తాడు. సంపద నాటిక ఏమి ఎవ్వరూ వింటంలా. అయ్యో, ఎవ్వరూ వింటం లేదులే, ఎవ్వరూ వింటం లేదు. సార్ మీరు స్పందించరు రండి. ఇప్పుడు కృష్ణేశ్వరరావు గారు సన్మానానికి స్పందిస్తారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిర్వాహకులు, అంటే ఎవరన్నా బాగా పేరు వచ్చిన వాళ్ళ గురించి ఆ బాధ్యతల మీద వేసుకొని చేసేటువంటి వ్యవహారాలు కొన్ని ఉంటాయి. కానీ ఇలా ఒక పరంపరలో ఒక కుటుంబంలో ఉండి ఆ మహా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినటువంటి మన నాగభైరవ కోటేశ్వరరావు గారి గురించి వారి తమ్ముడు వాళ్ళు ఇంతమంది నిర్వహణ చేయటం అనేది అది మహా ఆనందంగా ఉంది. అది ఎందుకంటే ఇవాళ చాలామంది కవులు కానీ, రచయితలు కానీ, లేకపోతే సామాజిక శాస్త్రవేత్తలు కానీ, విశ్లేషకులు కానీ మానవ బంధాలు నశించిపోతున్నాయి, కుటుంబ బంధాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, ఎవరు బతుకు వాళ్ళే చూసుకుంటున్నారు అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి ఒక సంస్కృతి ఈ లోకంలో నడుస్తున్న కాలంలో ఇలా ఆయన గురించి ఆ కుటుంబం వాళ్ళందరూ చేయటం అనేది అది ది ఫస్ట్ హైలైట్. నాకు నా మనసుకు నచ్చినటువంటి విషయం. అంత గొప్ప మనసు అది. అంటే ఇక్కడ మేము నాటిక రిహార్సల్స్ డైలాగులు బట్టి లేకపోతే అవి నేర్చుకొని మేము చేస్తాం. కానీ ఇట్లా మాట్లాడాలంటే కవులు మాట్లాడినట్టు, ఉపన్యాసకులు మాట్లాడినట్టు మాట్లాడలేం. ఆయన శ్రీశ్రీ కవిత్వలో అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అని ఒక మాట ఉంటుంది. అనర్గళం సంగతి నాకు పట్టదు, కానీ ఈ నాగభైరవ కోటేశ్వరరావు గారి మార్గం మాత్రం అనితర సాధ్య మార్గం. ఆయనలాగా ఆ వ్యక్తిత్వ శోభని ప్రదర్శించటం, ఆ చెరగని చిరునవ్వుని ఎప్పుడు అలా ఉండటం, ఆ మానవ బంధాలని కలుపుకుంటూ పోవటం, తనను ఆశ్రయించిన వాళ్ళ ఉన్నతికి తను ఏం చేయాలని ఆలోచించటం, అవన్నీ ఆ గొప్ప లక్షణాలు నిరంతరం ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. అది ఆ హృదయగతమైనటువంటి ఆ మంచి ఆలోచన, కేర్ ఆఫ్ ఆయన చిరునవ్వు, ఎప్పుడూ ఉండేటువంటి ఒక ఆ ప్రశాంత వదనం, అది ఆయన లోపల ఉన్నటువంటి భావం. అలాగే ఇప్పుడు కొంతమందిని ప్రముఖుల్ని చూస్తాం, మాట్లాడాలంటే భయం పుడుతుంది. అంటే మనందరికీ తెలిసిన విషయం, బాగా పాపులర్ ఎవరంటే ఎన్టీ రామారావు గారు. అమ్మో, అన్నగారితో మాట్లాడటమా అంటే ఆ గంభీరం, ఆ లుక్కు, అది అంటే ఆగిపోతుంటారు. అలాంటిది ఇంకొక దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఇంకొక గొప్ప టవరు నాకు తెలిసిన ఈ నాగభైరవ కోటేశ్వరరావు గారు. ఈయన చిరునవ్వు, ఆప్యాయంగా పలకరించటం, దగ్గరికి రమ్మంటం, కవిత వినిపిస్తే వినటం, అట్లా కాదు ఇట్లా రాయని చెప్పటం, అంటే భయం లేకుండా దగ్గరికి వెళ్ళగలిగేటువంటి ఒక మంచి సున్నితమైన మనస్తత్వం. అది అలాంటి ఒక డిఫరెన్స్ నాకు కనపడింది, నేను అబ్జర్వ్ చేసింది. ఇక్కడ ఈ ఒంగోలుతో నాకు చాలా అద్వితీయమైన సంబంధాలు ఉన్నాయి. నా నాటికలు చాలా వేసాయి అక్కడ. మాకు ఈదర హరిబాబు గారు
బ్రహ్మాండంగా మాకు అద్భుతమైన వేదికలు ఏర్పాటు చేశాడు, అద్భుతమైనటువంటి ప్రదర్శనలు. అలాగే అన్నలకు అన్న, మహానటనన్న మా అన్న నల్లూరి వెంకటేశ్వర్లు గారు, ఆయన భూమి భాగవతం వేశాడు. ఆ వయసులో కూడా ఎంకరేజ్ చేశాడు. ఇంకా ఇప్పుడు చెబుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ స్ఫూర్తి ప్రదాతలు. ఒక రకంగా మనం ఎలా ఉండాలి అంటానికి ఇదిగో ఇలా ఉండొచ్చు మీరు అని చెప్పి మనకు నిరంతరం గుర్తు చేసేటువంటి ఒక ఉన్నత వ్యక్తిత్వ సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళు. అలాగే నేను విన్నది, నాకు కోటేశ్వరరావు గారు ఆయన కవి, రచయిత, నవలా రచయిత, నాటక రచయిత, విశ్లేషకుడు, ఉపాధ్యాయుడు, బోధకుడు, మీది మిక్కిలన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవీయమైనటువంటి హృదయం కలిగిన వాడు. వీటన్నిటినీ కూడా కవర్ చేసేది అది, వీటన్నిటికంటే గొప్పది అది. దాన్ని సంతరించుకున్న ఆయన ఆశయాలు, ఆదర్శాలు అంగవస్త్రాలు లాంటివి హఠాత్ పవన వీచికి కట్టే తొలగిపోతాయని తిలక్ అని ఆయన రాస్తాడు. కానీ ఎంత పవన వీచికలు వీచినా తొలగిపోని అంగవస్త్రాలు ధరించిన వాడు నాగభైరవ కోటేశ్వరరావు. ఆయనకి అవి తొలగల. కాబట్టి ఇక్కడ నాకు మరి ఒక మహా వ్యక్తిత్వ సంపన్నుడు, గొప్పవాడు. ఇప్పుడు కొన్ని వినుకొండ అనగానే గుర్రం జాషువా గారు గుర్తొస్తాడు. గుంటూరు అనగానే ఒక జంజాల పాపయ్య శాస్త్రం, లేకపోతే విజయవాడ అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు వస్తారు. ప్రకాశం జిల్లా అంటే నాగభైరవ కోటేశ్వరరావు గారు గుర్తొస్తాడు. అదొకటి. మరి అలాంటి ఒక గొప్ప ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఒక మానవీయ మూర్తి, ఆయన పేరు మీద నాకు ఈ పురస్కారం ఇవ్వటం అంటే, కొన్ని పురస్కారాలు కొంతమందికి ఇస్తే అంటే నేను చాలా మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పదలుచుకున్న ముగింపు మాట. ఆ పురస్కారం తీసుకున్న వ్యక్తి వల్ల పురస్కారానికి గౌరవం వస్తుందట కొంతమందికి. కానీ కొంతమంది వ్యక్తులకు పురస్కారం ఇస్తే ఆ పురస్కారం వల్ల ఆ వ్యక్తికి గౌరవం వస్తుందట, అతని స్థాయి పెరుగుతుందట. నేను ఈ రెండో కోవలో ఉన్నానని చెప్పి సవినయంగా మనవి చేస్తూ అందరికీ, మా డాక్టర్ జక్కంపూడి సీతారామయ్య గారికి, అలాగే గుత్తికొండ సుబ్బారావు గారికి, అన్న నాకు నాటకాల్లో ఎప్పుడు కావాలన్నా సలహాలు ఇచ్చే, అంటే రెడీ, అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే దానికి సంబంధించి ఎప్పుడు, కందిమళ్ళ సాంబశివరావు గారికి మెయిన్ ఆయన, అలాగే బూచిరపల్లి వెంకటేశ్వరరావు గారికి, తేళ్ల అరుణ గారికి, ఈ పోటీల్లో బహుమతి పొందిన ఏనుగు నరసింహారెడ్డి గారికి, వరప్రసాద్ గారికి, అలాగే ఇంకా ప్రసాద్ గారి, కుర్రా ప్రసాద్ గారికి, అందరికీ కూడా ఇంకా ఎంతోమంది మిత్రులు ఉన్నారు. మా అన్న రజితమూర్తి వచ్చాడు, అన్నం నేను వచ్చాడు, ఎంతోమంది నా నాటక రంగాల, ఎందుకంటే ఒంగోలుతో నాకు ఉన్నటువంటి టచ్ అలాంటిది. ఇక్కడ నాటికి లేచా. మృత్యుంజయరావు గారు, ఆయన ఇప్పుడు మృత్యుంజయరావు గారు రాసిన నాటికనే ఇప్పుడు మేము ప్రదర్శిస్తున్నాం రేపు కళల కానాచికి. ఇదంతా నటకుల సంబంధం, మేమందరం మాది నటకులం. దాన్ని గుర్తించమని కోరుతూ ఈ అవార్డు ఇచ్చినటువంటి మా ఆదినారాయణ గారికి, కార్యవర్గ సభ్యులకి నేను హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అవార్డులు స్వీకరించిన నలుగురు వచ్చి మీకు ఇచ్చిన శాలువా మూమెంట్తో సహా వచ్చేది కూర్చోవలసిందిగా కోరుతున్నాం.